ఆ పక్కన చంద్రబాబు ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఉందంట. సరే నువ్వు వచ్చేరా బాబు అంటే ఇటు చూస్తాడు దత్తపుత్రుడు ఉన్నాడో లేడని. సరే ఆయన ఉంది నేను వస్తా పదమంటే మళ్ళీ ఇటు చూసుకుంటాడు దత్తపుత్రుడు ఉన్నాడో లేడని. సరే ఈయన కూడా ఉన్నాడు పదమని చెప్తే ఇంటికాడ పడుకుని ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. ఎందుకంటే బీజేపీ వదినమ్మ కావాలి, కాంగ్రెస్ గారు బీజేపీ వదినమ్మ ముందు ఉండాలి. సరే ఆవిడ కూడా వచ్చినా కూడా మళ్ళీ మన కాంగ్రెస్ చెల్లెమ్మ వచ్చింది ఇప్పుడు కొత్తగా. ఆ కాంగ్రెస్ చెల్లెమ్మ దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు బీజేపీకి వదినమ్మ వీళ్ళందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధానికి రావడానికి రెడీ అయ్యాడు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని సభలు పెడుతున్నాడు, చూసారా? సూపర్ సక్సెస్, లక్షల మంది జనం వస్తున్నారు. మనం ఎక్కడైనా సిద్ధమని పెడితే పక్కన సిద్ధమే అని ఒకడు పెడతాడు వినాయకుడు. సిద్ధం అంటే సిద్ధమే. ఈ సిద్ధం అంటే ఏంటి? నేను గుడివాడలో చూసాను సిద్ధం అని, పక్కన పవన్ కళ్యాణ్ గారి బొమ్మే సిద్ధమే అని పెట్టారు. సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ని పెట్టి పోటీ పెట్టి ఆయన సిద్ధం అన్నాడు. మరి ఆయన ఏంటి ఫ్లెక్సీ పెడతాడా, క్యాండిడేట్ని పెట్టడా? సిద్ధం అంటే ఏంటి? నా మీద అభ్యర్థిని పెట్టాలి జనసేన నుంచి పెట్టి నేను సిద్ధమే అంటే సిద్ధం కాబోలు అని చెప్పి మనం అనుకుంటాం. సిద్ధమే అంటే ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెడితే సిద్ధమనే. 175 కాన్స్టిట్యున్సీల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం, అభ్యర్థులను పెట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. మీరు 175 కాన్స్టిట్యున్సీలో ఈ రాష్ట్రంలో బీజేపీ కానీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు కానీ కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఏ పార్టీ అయినా 175 మంది అభ్యర్థులు పెట్టి సిద్ధంగా ఉన్నారా? లేరు. మరి ఎందుకు ఈ పనికి మన సిద్ధం ఫ్లెక్సీ పక్షం ఫ్లెక్సీనా సిద్ధం అంటే? కాబట్టి వాళ్ళు భయంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొన్ని సెక్షన్స్ ఇప్పుడు ఇక్కడికి వస్తే మీ అందరినీ చూస్తే మేము గెలిచిపోయినట్టు కనపడుతుంది మాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.